పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. కలియుగం మహాభారతంతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించాడు నాగ్ అశ్విన్. దీంతో కల్కి 2 విశేషాలు తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ కల్కి సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఇదే ఏడాదిలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా చెప్పుకొచ్చాడు. జూన్ ఫస్ట్ వీక్ నుంచి షూట్ స్టార్ట్ కానుంది అని టాక్ ఉంది. అయితే ప్రభాస్ కంటే ముందు ఈ సినిమా షూటింగ్ లో కమల్ హాసన్ జాయిన్ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. కల్కి సీక్వెల్ లో కమల్ హాసన్ కి సంబంధించిన పార్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుందట. దీంతో ముందుగా కమల్ తో షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాతే ప్రభాస్ జాయిన్ అవ్వనున్నాడని అంటున్నారు. ఈలోపు ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ ను కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. అలాగే స్పిరిట్ కూడా మొదలు పెట్టనున్నాడు. ఆ తర్వాతే కల్కికి డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఈలోపు డార్లింగ్ లేని సీన్స్ ని పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ మొదలై 4-5 ఏళ్లవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనేదే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుందని గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ మరోసారి వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నితిన్ రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28న, మ్యాట్ 2 మూవీ మార్చి 29న రిలీజ్ కానున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఒకవేళ వీరమల్లు వస్తే ఆ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. వీరమల్లు వాయిదా పడుతుందని తెలిసిన తర్వాతే ఆ సినిమాల డేట్లు లాక్ చేశారు అనే టాక్ ఉంది. కానీ వీరమల్లు మేకర్స్ మాత్రం మార్చి 28నే వస్తున్నామంటూ చెబుతున్నారు. లేటెస్ట్ గా హరిహర వీరమల్లు చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బాబీ డియోల్ కత్తి దూస్తున్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మొఘల్ రాజు ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నాడు బాబీ. ఈ పోస్టర్లో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ మార్చి 28 అని ఉంది. దీంతో వీరమల్లు వాయిదా పడదని క్లారిటీ వచ్చేసినట్టే. కానీ ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనిలా ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త డైలమాలో పడిపోయారు. కానీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. రీసెంట్ గా పవన్ పాడిన మాట వినాలి సాంగ్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. సంక్రాంతికి 3 సినిమాలొచ్చాయి. మూడింటిలో సంక్రాంతికొస్తున్న బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతి సినిమా వసూళ్లు వారం మాత్రమే. ఆ తర్వాత ఏమీ ఉండవన్న వారి అంచనాలను తల్లకిందులు చేసింది. వీకెండ్ లో ముఖ్యంగా ఆదివారం దుమ్ము దులుపుతోంది. 13వ రోజు 7,40,00,000 కలెక్ట్ చేసి బాహుబలి పేరు మీదున్న 4,68,00,000 రికార్డును బ్రేక్ చేసింది. సినిమా బావుంటే లాంగ్ రన్ ఉంటుందని సంక్రాంతికొస్తున్న మరోసారి నిరూపించింది. అలవైకుంఠపురంలో రికార్డు దిశగా దూసుకుపోతోంది. 13 రోజులకు 276 కోట్ల గ్రాస్ చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల గ్రాస్, 7,40,00,000 షేర్ కలెక్ట్ చేసింది. ఫిబ్రవరి 7న వచ్చే తండేల్ వరకు మరో సినిమా నుంచి పోటీ లేకపోవడంతో వచ్చే వీకెండ్ లో కూడా మంచి వసూళ్లు రానున్నాయి. 300 కోట్ల మార్కు ఓవర్సీస్ లో 3 మిలియన్ దాడుతుందని అంచనా. డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంకొచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తో నష్టపోయింది. లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా సరే హిట్ కొట్టాలి అనే కసితో పూరి జగన్నాథ్ చేసిన సినిమా డబుల్ ఇస్మార్ట్. హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో రామ్ పోతినేనికి ఒక్క హిట్ కూడా పడలేదు. దీంతో రామ్ కూడా డబుల్ ఇస్మార్ట్ తో డబుల్ జోష్ లోకి రావాలనుకుని ఈ సీక్వెల్ సినిమా చేశాడు. కానీ కట్ చేస్తే డిజాస్టర్ గా నిలిచింది డబుల్ ఇస్మార్ట్. గతేడాది ఆగస్టు 15న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఈ సినిమాతో పూరి పనైపోయిందనే రివ్యూలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఇక్కడ థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచినప్పటికీ హిందీ డబ్బింగ్ వర్షన్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇప్పటి వరకు యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ హిందీ వర్షన్ కు ఏకంగా 100+ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. గతేడాది డిసెంబర్లో యూట్యూబ్ లోకి వచ్చిన ఈ సినిమా హిందీ వర్షన్ 1 మిలియన్ లైక్స్ తో అదరగొట్టింది. ఈ సినిమానే కాదు, గతంలో రామ్ నటించిన సినిమాలు హిందీలో డబ్ అయి యూట్యూబ్ లో రిలీజ్ అవ్వగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అక్కడ మన తెలుగు మాస్ సినిమాలకుండే క్రేజే వేరు. అందుకు నిదర్శనమే డబుల్ ఇస్మార్ట్ వ్యూస్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో హాట్ బ్యూటీ కావ్య తాపర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. బిగ్ బుల్ గా అభిమానులను అలరించారు సంజయ్. రామ్ తన పవర్ ప్యాక్డ్ యాక్టింగ్ తో ఎరగదీశాడు. అన్నట్టు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మహేష్ బాబు రాజమౌళి సినిమా అనే చెప్పాలి.
అయితే తన సెంటిమెంట్ కు భిన్నంగా రాజమౌళి ఈసారి సైలెన్స్ మెయింటైన్ చేస్తూ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇటీవలే SSRMBని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కానీ జక్కన్న టీం నుంచి ఎలాంటి ఫోటోలు బయటికి రాలేదు. అయితే లాంచ్ చేయడమే లేట్ అన్నట్టుగా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో కీలక సన్నివేశాలు ఫినిష్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు తాజాగా ఈ సినిమా మరో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. గత ఆదివారం నుండి ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటుందట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి ఈ చిత్రాన్ని నాన్ స్టాప్ షెడ్యూళ్లతో శరవేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కానీ తమ హీరో సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ షూట్ ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు. రీసెంట్ గా మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కొని సింహాన్ని బోన్లో బంధించినట్టుగా ఒక పోస్ట్ చేశాడు రాజమౌళి. అందుకు తగ్గట్టే ఇప్పుడు షూటింగ్ జెట్ స్పీడ్ లో చేస్తున్నట్టుగా సమాచారం. మరి జక్కన్న అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తాడో చూడాలి.